క్లాసుకు నమస్కారం. నా పేరు కాలు, అంటే కాళ్ళ కూరి లుబ్ధావధాన్లు. ఎందుకు మాస్టారు ప్రతిరోజు పేరు చెప్పుకుంటారు? బయట వాడేవాడు మన పేరు తలుచుకోడు కనుక మనమే పిలుచుకుంటాం, లేకపోతే మర్చిపోతాం. అయితే మాస్టర్ ఇప్పుడు బొల్దు చదువు. ఇప్పుడు నేను ప్రశ్నలు అడుగుతాను, తక్కువ జవాబు చెప్పు. గాంధీ తాత గురించి నీకేం తెలుసు? గాంధీ గురించే తెలీదు, ఆయన తాత గురించి ఏం తెలుస్తుందండి? పాయింటే లేదు తెలుసుకోవాలి. బొజ్జేలు చెప్పు. పెత్తు ముల్దా చెట్టు ముల్దా? రెండు కాదు మరి నేల. అదెలా? అవును సార్, అసలు నేల లేకపోతే చెట్టు ఉండదు, చెట్టు లేకపోతే విత్తు ఉండదు. పాయింటే. ఇప్పుడు నువ్వు చెప్పు. బస్సులు కలిపెట్టింది ఎవరు? కొలంబస్. బస్సు కొలంబస్సు, బస్సులు కలిసాయి కనుక ఆయనే కలిపెట్టుంటాడు. కరెక్ట్. మాస్టారు, కొలంబస్ బస్ ఎప్పుడు కనిపెట్టారండి? అతను తెలీదండి. నీకు పాఠాలు చెప్పడానికి రావడం పూర్వ జన్మ పాపపోయి. ఏదో నెలకి టెన్షన్ గా జీతం డబ్బులు ఇస్తున్నారని కక్కుర్తి పడుతున్నారు కానీ నిజానికి మీకు చదువు చెప్పాలంటే అసలు విద్యా విధానమే మారాలి. అవును మాస్టారు, ఎప్పుడు మీరు అడగడం మేం చెప్పడం కాదు, అప్పుడప్పుడు పిల్లలు అడుగుతుండాలి, మాస్టర్లు చెప్పాలి. ఆ మాట అల్లావు బాగుంది, అడుక్కోండి. ఒక చోట గాంధీ గారి బొమ్మ, నెహ్రూ గారి బొమ్మ ఉన్నాయి. ఒక కాకొచ్చి నెహ్రూ గారి తల మీద వాలింది, గాంధీ గారి తల మీద ఎందుకు వాలేదు? ఇదో ప్రశ్నే. ఆ కాకి గాంధీ గారి మీద ఉన్న గౌరవం లాంటిది కాదు. కాదా? గాంధీ గారిది గుడ్డు కదా, వాళ్తే కారు చాలుతుందని వాళ్ళు ఉండదు. అంతేనా? మరేమిటి మీరు చెప్పలే ఉంటారా? చెప్పలేవాళ్ళం, చెబితే వెళ్తాం. గాంధీ గారి చేతిలో కర్ర ఉంటుంది కదా, కొడతారని. ఓయ్ లేదు, ఈ ఆలోచనలు నాకెందుకు తట్టలేదు? నువ్వు బాగా వృద్ధిలోకి వస్తావాయి. పెద్దయిన తర్వాత నీ గురువెవరంటే నా పేరు చెప్పాలి, మర్చిపోవద్దు. చిట్టి కూడా మిమ్మల్ని ఏదో అడుగుతుందట. అడుగబ్బా, దా. అది బుద్ధిమంతులు లక్షణం అంటే ఏమిటి? మాస్టారు, టెంకాయలో వంకాయ పోతే ఎంత? అదేనండి, టెంకాయలో వంకాయ పోతే ఎంత? నీ తలకాయ టెంకాయలో వచ్చి వంకాయ పోవడం ఏంటి? ఎందుకు పోదు మాస్టారు, బాగా ఆలోచించండి. ఏమిటి అలా తెలిసేది? తెలిసినా చిన్న కొట్టుకులా పోదు, అంతే. నేను చెప్తే మీరు ఓడిపోయినట్టు ఒప్పుకుంటారా? ఒప్పుకోవడం కాదు, ఈ స్థలాల నెల జీతం తీసుకుని మీకు ట్యూషన్లు చెప్పడం మాలేసి ఇంటికి వెళ్ళిపోతా. వంకాయలు పట్టరా. అలాగే. చూడండి మాస్టారు, 10 కాయలు, ఇందులో వంకాయ తీసేస్తే 9 కాయలు. మీరు పిల్లలు కాదు, ఇప్పటికులు మీకు పాఠాలు చెప్పడం లాభంలా కాదు. ఏమిటి మీకు చదువు సంధ్య చెప్పకల్లా? మీకు వస్తే కదండి వీళ్ళకి చెప్పడానికి. మన దగ్గర నేర్చుకుని బయటగా చెప్తారక్క. అంటే నాకు అసలు చదువు రాదంటావా? పోలీలో పాపవారు ఊరుకుంటుంటే నెత్తికెక్కేస్తున్నారే, దెబ్బకు దయ్యం వదిలిపోవాలి. ఏది కర్ర ఎక్కడ? బుర్రుండే వాళ్ళకి కర్ర ఎందుకు మాస్టారు? అంటే నాకు బుర్రే లేదంటావా? లేలే కాదు, మిమ్మల్ని దేవుడు కూడా రక్షించాలి. అయ్యో నా బచ్చా, నా బచ్చా, నా బచ్చి, నా బచ్చా, నా బచ్చి రాయలే. పంచా మాస్టారు వస్తున్నా. చచ్చాలు. పంచ అడిగారు కదా మాస్టారు, దీన్నే పంచుంటారు. నేను అడిగింది కొట్టుకులే పంచ కాదురా, కట్టుకులే పంచ. ఇది రాము, ఇక చాలే. ఏమిటి మేషారు, ఏమైంది? అంతా చూసి మళ్ళా ఏమైందని అడుగుతాడు గుడ్డి పీలుగా. నా అదృష్ట బావుండి వంకాయలు తీసుకొచ్చావు, టెంకాయలు తెచ్చుంటే నెచ్చుండేవాడి. తుఫాన్ బాబా, నేత బంజారా హిల్స్ లో భూములను ఆక్రమణ చేయమని చెప్పాను కదా, ఏటైంది? ఇంకా మొదట్లేదు నేత, రేపు జనాన్ని పంపుతాను. టైం బాగున్నప్పుడే స్పీడ్ పెంచాలి. ఆ ఆనందరావు కోర్టుకు రావటం మానేయటంతో మన ఆళ్ల మీద పెట్టిన కేసులు రోజు 2-3 ఎంచక్కా కొట్టేస్తున్నారు. అవకాశం ఉన్నప్పుడే బిజినెస్ ఎక్స్పాండింగ్ చేసుకోవాలి బాబా. ఆనంద్, ఎన్నాళ్ళని నేను తాగుతూ కూర్చుంటాం? రోజుకు ఒక్క క్షణమైనా పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నావా?
అడిగేవాళ్ళు లేక పట్టించుకునేవాళ్ళు లేక రోజు రోజుకి వాళ్ళ అల్లరి హద్దు మీరిపోతుంది. ఇప్పటికే 3 మాస్టర్లు మా వల్ల కాదని చెప్పి వెళ్ళిపోయారు. ఈ విషయం నీకు తెలుసా? నేను ఇప్పుడు ఏమీ పట్టించుకునే స్థితిలో లేను రాఘవ. అయినా వచ్చే ప్రతి మాస్టర్ని వీళ్ళలా తరివేస్తుంటే నన్నేం చేయమంటావు? బాబు గారు, తప్పంతా పిల్లలదే అంటానికి లేదండి. వచ్చిన మాస్టర్లందరూ తిట్టడం, కొట్టడం, జీతం రాళ్ళు పట్టుకుపోవటమే గాని వాళ్ళ గురించి ఒక్కరూ పట్టించుకునేవారు కారు బాబు. ఇప్పుడు ఈ మాస్టర్లు అంటే వాళ్ళకి శత్రువుల్లాగా కనపడుతున్నారండి. పిల్లలకు కావాల్సింది జీతం కోసం చదువు చెప్పే మాస్టర్లు కాదు, వాళ్ళ మనసును అర్థం చేసుకుని వాళ్ళని మంచి దోవలో పెట్టగలిగే మనిషి. అనంత్ నాకు దూరపు చుట్టం, వరుసగా చెల్లెలవుతుంది. పిల్లల్ని చూసుకోవటం కోసం అమ్మాయిని ఇక్కడికి పిలిపిస్తాను. ఏయ్ శాంతి, రామ్మా. ఏ ట్రైన్కి వచ్చావు? ట్రైన్ కాదు, డీలక్స్ బస్ లో వచ్చాను. అర్జెంట్ గా రమ్మని రాసా కదా. అవును. నీ ఉత్తరం అందగానే గబగబా ప్యాక్ చేసుకుని బస్ స్టాండ్కి వెళ్ళాను. బస్ రెడీగా ఉంది, వచ్చేసాను. సరే గాని ముందు మన ఊరి విశేషాలు చెప్పు. ఏమున్నాయి? పిన్ని చీటికి మాటికి అందరినీ తిడుతూ ఇంకా లావెక్కింది. బాబా ఎవరిని ఏమీ అనలేక ఇంకా చిక్కిపోయాడు. డాబా ఇంట్లోని మీ ఫ్రెండ్ శ్రీరామచంద్రుడు 3వ పెళ్లి చేసుకున్నాడు. మా ఫ్రెండ్ అనసూయ మొగుణ్ణి కొట్టి కోర్టుకెక్కి విడాకులు తీసుకుంది. బాగుందమ్మా, బాగుంది. ఏకపత్ని వ్రతుడు 3వ పెళ్లి, మహాపతివ్రత మొగుడిని కొట్టింది. ఏమిటమ్మా మన ఊరు మరి ఇలా తయారైపోయింది? పోతే పోయింది గాని నన్ను ఎందుకు పిలిపించావు? నాకు ఉద్యోగం దొరికిందా? నీకు చెప్పిన ఉద్యోగం రావడానికి ఇంకా కొంచెం టైం పడుతుందమ్మా. అప్పటి వరకు నువ్వు నాకు సహాయం చేసి పెట్టాలి. సహాయమా? ఏం చేయాలో చెప్పు. కమాన్, టిఫిన్ చేస్తూ మాట్లాడుకుందాం. అదమ్మా సంగతి. ఇప్పుడు ఆ పిల్లల్ని నువ్వే దారిలో పెట్టాలి. చీకటి నిండి నా ఇంట్లో వెలుగు నింపి మనశ్శాంతిని పోగొట్టుకున్న ఆ మనుషులకు శాంతినివ్వాలి. అన్నయ్య, నా పేరేమిటి? శాంతి. శాంతి ఉన్న చోట అశాంతికి చోటు లేదు. డోంట్ ఫియర్. ఇప్పుడు చెప్పు, ఆ పిల్లల పేర్లేమిటి, వాళ్ళ అలవాట్లేమిటి? గుడ్ మార్నింగ్ సార్. నా పేరు శాంతి. నన్ను ఎస్పీ రాఘవ్ గారు పంపారు. మీ పిల్లలకు టీచర్గానే కాదు, ఇక్కడే ఉంటూ వాళ్ళ మంచి చెడ్డ అన్నీ చూసుకుంటాను. మా ఇంటి గురించి, మా పిల్లల గురించి అంతా చెప్పారు. పిల్లల్ని పరిచయం చేస్తాను. అవసరం లేదు సార్, నేనే పరిచయం చేసుకుంటాను. పిల్లలు తప్పమ్మా. ఒక్క బొమ్మ కోసం ముగ్గురు కొట్టుకుంటే బొమ్మ పాడైపోతుందే తప్ప ఏ ఒక్కరికి దక్కదు. బుజ్జి, ఇదిగో ఇది డాన్స్ బొమ్మ. ఇలా చూడు, ఎంత బాగా డాన్స్ చేస్తుందో. రాము, నువ్వు పెద్దయ్యాక పైలట్ అవ్వాలిగా, అందుకని నువ్వు ఆడుకోవాల్సింది అలాంటి బొమ్మలతో కాదు, ఈ బుల్లి విమానంతో ఆడుకో. చిట్టి, ఈ బాక్స్ లో రకరకాల చాక్లెట్స్ ఉన్నాయి. ఏ రకం ఎన్నున్నాయో లెక్క పెట్టి చెప్పు. కరెక్ట్ గా చెప్తే ఇంకో 2 బాక్సులు ఇస్తాను. ఓకే? ఎవరివిడ? శంకరయ్య, ఆ లోపలికి వెళ్ళాను. ఎవరు? కొత్త టీచర్ అమ్మా. టీచర్ అమ్మా? అవును బాబు, ఇక్కడే ఉండి నీకు చదువు చెప్తుందిట.
ఈ క్యాండిల్ ఇక్కడికి ఎలా వచ్చింది? క్యాండిలా? అవును, ఏం జరిగింది? ఎందుకలా కేకలు వేశావు? ఏవో భయంకరమైన శబ్దాలు వస్తే. శబ్దాలా? రాము, లత, రండి. ఏమిటి? ఎవరు చేశారు ఈ పని? మాట్లాడరే, చెప్పండి. మీ అల్లరి రోజు రోజుకి మరీ ఎక్కువైపోతుంది. చిన్నపిల్ల కదా అని ఊరుకుంటుంటే మరీ మితిమీరిపోతున్నారు. చెప్పండి, ఎవరు చేశారు? చెప్పండి. వాళ్ళే అనకండి. భలే ప్రాక్టికల్ జోక్ ప్లే చేశారే, నిజంగా భయపడిపోయాను. అది సరే, మీరు పెట్టుకున్న మాస్కులు ఎంత భయంకరంగా ఉన్నాయో తెలుసా? వాటిని ఎక్కడ కొన్నారు? శాంతి, వీళ్ళు చేసిన పనిని నువ్వు సమర్థిస్తున్నావా? సమర్థించడం కాదండి, పిల్లలు సరదాగా చేసిన దాన్ని ఇంత సీరియస్ గా తీసుకోవద్దంటున్నాను. నీకు తెలియదు శాంతి, వీళ్ళు ఇంతకు ముందు కూడా. ఇంతకు ముందు సంగతి ఏమో గానీ ఇప్పుడు వీళ్ళ బాధ్యత నాది. ఇక ఈ విషయం నాకు వదిలేయండి, నేను చూసుకుంటాను. ప్లీజ్. ఓకే. పొద్దుపోయింది, వెళ్ళి పడుకోండి.